ఓం శాంతి. ओम शांति। 13/1/21 मुरली। मीठे बच्चे, तुम्हारे मुख से सदैव ज्ञान रत्न निकलने चाहिए। तुम्हारा मुखड़ा సదైవ హర్షిత్ रहना चाहिए. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ నోటి నుండి సదా జ్ఞానరత్నాలే రావాలి, మీ ముఖం ఎప్పుడు హర్షితంగా ఉండాలి అంటున్నారు. నోటి నుండి సదా జ్ఞానరత్నాలే రావాలి, ముఖం ఎప్పుడు హర్షితంగా ఉండాలి. प्रश्न, जिन बच्चों ने ब्राह्मण जीवन में ज्ञान की धारणा की है उनकी निशानी क्या होगी? ఏ పిల్లలైతే బ్రాహ్మణ జీవితంలో జ్ఞానాన్ని ధారణ చేశారో వారి గుర్తులు ఏమిటి అంటున్నారు. జ్ఞానాన్ని ధారణ చేసిన పిల్లల గుర్తులు ఏమిటి అంటున్నారు. ఆన్సర్, उनकी चलन देवताओं मिसल होगी, उनमें दैवी गुण की धारणा होगी. వారి నడవడిక దేవతల వలె ఉంటుంది, వారిలో దైవీ గుణాలు ధారణ అవుతాయి. రెండవది, వారు జ్ఞానాన్ని విచార సాగర మంథన చేసేటువంటి అభ్యాసిగా ఉంటారు అంటున్నారు. జ్ఞానాన్ని విచార సాగర మంథన చేసే అభ్యాసిగా ఉంటారు. వారెప్పుడు అసురీ విషయాలు అంటే చెత్త ఇలాంటివన్నీ మంథన అనేది చెయ్యరు అంటున్నారు. మూడోది, వారి జీవనం ఉన్కే జీవన్ సే గాలి దేనా గ్లాని కర్నా బంద్ హో జాయేగా. వారి జీవితంలో తిట్లు తిట్టడము అనేది ఉండదు, అలాగే గ్లాని చేయడము అనేది కూడా బంద్ అయిపోతుంది. నాలుగోది, ఉన్కా ముఖడా సదా హర్షిత్ రెహతా హై. వారి ముఖం ఎప్పుడు హర్షితంగా ఉంటుంది అంటున్నారు. ఓం శాంతి. बाप बेट समझाते हैं ज्ञान और भक्ति के ऊपर, यह तो बच्चे समझ गए हैं. బాబా భక్తి మరియు జ్ఞానము ఈ రెండు విషయాలు అనేటువంటివి వినిపిస్తూ ఉన్నారు. यह तो बच्चे समझ गए भक्ति से सद्गति नहीं होती है. బాబా అంటున్నారు, భక్తితో ఎప్పుడు సద్గతి అనేది లభించదు. సత్యుగం ఉందనుకోండి, అక్కడ భక్తి ఉండదు కదా. జ్ఞాన్ భీ సత్యుగమే మిల్తా నహీ, భక్తి కూడా ఉండదు, జ్ఞానం కూడా లభించదు. అయితే భక్తి అవసరం లేదు, అక్కడ జ్ఞానం కూడా అవసరం అనేది లేదు. కృష్ణుడు ఉన్నారనుకోండి, భక్తి అనేది చెయ్యరు, జ్ఞానము కూడా వినరు అని. మురళి అంటే జ్ఞానాన్ని ఇవ్వడమే మురళి వినిపించడం అంటే. గాయన్ భీ హైనా మురళీ మే జాదూ హై, మురళిలో గారడి ఉంటుంది అని అంటారు కదా. జరూర్ కోయి జాదూ హోగా, సిర్ఫ్ మురళి బజానా వా తో కామన్ ఫకీర్ లోగ్ భీ బజాతే హై. మురళిలో జాదూ ఉంది అంటే ఇక్కడ చూడండి, ఫకీర్లు కూడా మురళి వాయిస్తారు. ఆ మురళి వాయించే మురళి గురించి కాదు చెప్పేది, జ్ఞానాన్ని గురించిన మహిమని అక్కడ మురళి గురించి చెప్పడం. మురళీనాదము అని మహిమ చేశారు. మురళీనాదము అని ఏదైతే శాస్త్రాల్లో మహిమ ఉన్నదో అదంతా జ్ఞానానికి చెందిన మహిమ అంటున్నారు. వాతో కామన్ ఫకీర్ లోగ్ బజాతే ఇస్ మురళీ మే జ్ఞాన్కి జాదూ హై. ఈ మురళిలో జ్ఞానము అనేటువంటి జాదూ ఉన్నది అంటున్నారు. అజ్ఞాన్ కో జాదూతో నహీ కహెంగే, అజ్ఞానాన్ని జాదూ అని అనరు కదా. మురళికో జాదూ కహతే హై, మురళిని జ్ఞానాన్ని జాదూ అంటారు. అంటే మరి గారడీలాగా పనిచేస్తుంది, ఇంద్రజాలంలాగా పరివర్తన అనేది చేస్తుంది కదా. ఏం పరివర్తన చేస్తుంది? మనుషుల్ని దేవతలుగా చేసేది ఎవరు? ఈ జ్ఞానమే కదా, ఈ మురళీనే కదా. జబ్ సత్యుగ్ హై తో ఇస్ జ్ఞాన్ కా వర్షా హై. సత్యుగం అనేది ఉన్నప్పుడు ఈ జ్ఞానం యొక్క వారసత్వమే ఉంది కదా, అక్కడ భక్తి ఉండదు కదా. భక్తి అంతా ద్వాపరయుగం నుండి దేవతాసే మనుష్య బన్ జాతే హై. మరి ద్వాపరయుగంలో ఏమవుతుందో తెలుసు కదా, దేవతలుగా ఉన్నవాళ్ళు కాస్త మనుషులు అయిపోతారు. మనుషులు అంటే వికారీ మనుషులు,
దేవతలు అంటే వికారాలు లేనివారు. దేవతల సృష్టి పవిత్రమైన ప్రపంచము. ఇప్పుడు మీరు దేవతలు అవుతున్నారు కదా. జ్ఞానము అని దేన్ని అంటారు? यह एक तो स्वयं की व बाप की पहचान और फिर सृष्टि आदि मध्यांत की नॉलेज. జ్ఞానము అని దేన్ని అంటారంటే, ఒకటి స్వయాన్ని పరిచయం, స్వపరిచయము, రెండోది పరమాత్మని పరిచయము, మూడోది సృష్టి ఆది మధ్యాంతం ఎలా నడిచింది అనేది జ్ఞానము. జ్ఞాన్ సే హోతీ హే సద్గతి. జ్ఞానంతో సద్గతి లభిస్తుంది. ఆ తర్వాత భక్తి మొదలవుతుంది. దిగే కళ. క్యూంకి భక్తి కో రాత్ జ్ఞాన్ కో దిన్ కహా జాతా హై. భక్తిని రాత్రి అంటారు, జ్ఞానాన్ని పగలు అంటారు. यह तो कोई की भी बुद्धि में बैठ सकता है परंतु दैवी गुण धारण नहीं करते. ఇవన్నీ ఆలోచిస్తే ఎవరి బుద్ధిలోనైనా ఎక్కుతాయి. కానీ బాబా అంటారు, ఊరికే ఇదేమిటి అదేమిటి అని తెలుసుకున్నంత మాత్రాన కూడా అయిపోలేదు కదా. మొత్తం అన్నీ అర్థమైపోయినాయి అనుకోండి, అయిపోయినట్లేనా? అయినట్లు కాదు. ఆత్మలో దైవీ గుణాలు ఎప్పుడు వస్తాయి మరి? ఎందుకంటే ఆత్మాభిమానిగా అవ్వడం, దైవీ గుణాలు ధారణ చేయడం, ఇదంతా కూడా దేవతలుగా కావడంలో ఉన్నటువంటి మార్గమే కదా. దైవీ గుణాలు ఉంటేనే దేవతలు అంటారు. కానీ ఊరికే జ్ఞానం అర్థమైపోయింది అంతే అప్పుడు దేవతలు అనేస్తారా ఏంటి? దైవీ గుణ హో తో సమझा जाए జ్ఞాన్కి ధారణ హై. కాబట్టి జ్ఞానం వినడము, అర్థమైంది అనడము వేరు, జ్ఞానాన్ని ధారణ చేయడం, ఆత్మ ధారణ చేయడం వేరు. ఆత్మ ధారణ చేసి సత్యుగానికి తీసుకెళ్ళాలి, కానీ కేవలం వినేస్తే సత్యుగానికి వెళ్ళిపోరు కదా. జ్ఞానాన్ని ధారణ చేస్తే అప్పుడు నడవడిక దేవతల మాదిరిగా అవుతుంది. అదే తక్కువ ధారణ చేస్తే నడవడిక కూడా మిక్స్ అయిపోతూ ఉంటుంది. ధారణ నహితో గోయా వహ బచ్చే హీ నహి. ధారణ చేస్తే అప్పుడు పిల్లలు అంటారు కదా. ఒకవేళ అసలు ఏమీ జ్ఞానం కొంచెం కూడా ధారణ అవ్వలేదనుకోండి, అప్పుడు పిల్లలని మాత్రం ఎలా అనపడతారు? బ్రాహ్మణులు అసలు ధారణ చేయకపోతే బ్రాహ్మణులను ఎలా అనబడతారు? మనుష్య బాప్కి కిత్నీ గ్లాని కర్తే హే. మనుషులు భగవంతుడికి ఎంతో గ్లాని చేశారు. బ్రాహ్మణ్ కుల్ మే ఆతే హే తో గాలి దేనా గ్లాని కర్నా బంద్ హో జాతా హై. మీరు ఇప్పుడు బ్రాహ్మణులు అయ్యారు, భగవంతుడి గ్లాని మీరు చెయ్యరు కదా. భక్తిలో కూడా గ్లాని చేశారు, కానీ ఇప్పుడు మీరు చెయ్యట్లేదు. అంటే జ్ఞానంలో రావడము అంటే భగవంతుడిని గ్లాని చేయడము, లేకపోతే నోటి నుండి చెడు మాటలు రావడము, ఇవన్నీ బంద్ అయిపోవడము. మీకు ఇప్పుడు జ్ఞానం లభిస్తున్నది. దానిపైన విచార సాగర మంథన చేసినట్లయితే అమృతం లభిస్తుంది. విచార సాగర్ మంథన్ హీ నహీ కర్తే తో బాకీ క్యా మంథన్ హోగా. విచార సాగర మంథన చేయలేదనుకోండి, ఇంకేం మంథన అవుతుంది అని బాబా అంటున్నారు. విచార సాగర మంథన జ్ఞానం చేయకపోతే అసరి ఆలోచనలే కదా ఉండేవి. అసరి ఆలోచనలు చేస్తే ఇంకా చెత్త బయటికి ఎక్కడ పోతుంది? ఇప్పుడు మీరు ఈశ్వరీయ స్టూడెంట్ ఉన్నారు, మనుషుల నుండి దేవతలు అవ్వడానికి ఈ చదువు చదువుకుంటున్నారు. దేవతా యహ పడాయి నహీ పడాయింగే. దేవతలు అవ్వడానికి చదువుకోవాలి, దేవతలు వచ్చి చదివించరు కదా. దేవతలు ఎప్పుడూ జ్ఞానసాగరులు అని చెప్పబడరు. జ్ఞానసాగరుడు భగవంతుడు కానీ దేవతలు కాదు. దైవీ గుణాలు, దైవీ గుణ్ భీ జ్ఞాన్ సే ధారణ హోతీ హై. దైవీ గుణాలు రావాలనుకోండి ఆత్మలో, జ్ఞానం వల్లే వస్తాయి, జ్ఞానంతోనే ధారణ అవుతాయి. ఎలా దైవీ గుణాలు ధారణ చేయాలి, దైవీ గుణాలు అంటే ఏంటి ఇవన్నీ ఎవరు చెప్తారు? బాబానే చెప్తారు. అదే జ్ఞానము. ఎలా ధారణ చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఇవే కదా బాబా వినిపిస్తున్నారు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభిస్తుంది. సత్యుగంలో మర్చిపోతారు. దేవతల్లో దైవీ గుణాలు ఉంటాయి కదా, ఇంకా గుర్తుంచుకునే అవసరం ఏమున్నది? చదువు మహిమ చేస్తారు దేవతలకు, సర్వగుణ సంపన్నమైన వారు అని. మరి ఇప్పుడు అలా తయారు కావాలి కదా. దేవతలు అవ్వాలంటే సర్వగుణ సంపన్నులు అవ్వాలి కదా. అందుకని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, మాలో అన్ని దైవీ గుణాలు ఉన్నాయా, లేక असुरी अवगुणाలు ఉన్నాయా? अगर असुरी अवगुण है तो उनको निकाल देना. ఒకవేళ అసురీ అవగుణాలు ఉన్నాయనుకోండి,
వాటిని తొలగించుకోవాలి. అప్పుడే దేవతలు అనబడతారు, లేకపోతే చాలా తక్కువ పదవి లభిస్తుంది. అభి తుమ్ బచ్చే దైవీ గుణ ధారణ కర్తే హో. ఇప్పుడు మీరు దైవీ గుణాలని ధారణ చేస్తున్నారు. బహుత్ అచ్చి అచ్చి బాతే సునాతే ఇన్కో హీ కహా జాతా పురుషోత్తమ సంగం యుగ్. చాలా మంచి మంచి విషయాలు వినిపిస్తున్నారు బాబా. దీన్నే పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. తో వాతావరణ భీ బహుత్ అచ్చా హోనా చాహియే. వాతావరణం కూడా చాలా మంచిగా ఉండాలి. నోటు నుండి చీచీ మాటలు రాకూడదు. నహితో కమ్ దర్జా పాయింగ్. ఒకవేళ నోటు నుండి చీచీ మాటలు వస్తున్నాయి, ఒకవేళ ఇంకా దైవీ గుణాలు ధారణ కాలేదు, అసురీ చింతనే చేస్తున్నారు, అప్పుడు ఇంకా దేవతలో ఉన్నతమైన పదవి ఎలా వస్తుంది అసలు? ఎందుకంటే దేవతల మాటలు ఎలా ఉంటాయి, వాతావరణం ఎలా ఉంటుంది, అన్నిటితో తెలిసిపోతూనే ఉంటుంది కదా. మీ ముఖం కూడా హర్షితంగా ఉండాలి, లేకపోతే వాళ్ళని అసలు జ్ఞానీలు అని అనరు అంటున్నారు. నోటు నుండి రత్నాలు రావాలి. లక్ష్మీనారాయణులు చూడండి ఎంత హర్షిత ముఖంగా ఉన్నారో. వాళ్ళ ఆత్మ జ్ఞాన రత్నాలను ధారణ చేసింది, అందుకనే వాళ్ళు అలా ఉన్నారు. అలాగే వారి నోటి నుండి ఎప్పుడు మరి రత్నాలు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా హర్షితంగా ఉంటారు, మధురంగానే ఉంటారు కదా. ఎందుకు? ఈ సమయంలో వాళ్ళ నోటి నుండి జ్ఞానరత్నాలు అనేవి వస్తాయి, ధారణ చేశారు కాబట్టి అంటున్నారు. రత్న హీ సున్తే సునానేకి ఖుషి రహతీ హై. మీరు రత్నాలే విన్నారు, రత్నాలే వినిపించారనుకోండి, సంతోషం ఉంటుంది. జ్ఞానరత్న జో అభి తుమ్ లేతే హో ఫిర్ ఏ సభీ హీరే జవహరాత్ బన్ జాతే హై. ఇప్పుడు మీరు జ్ఞానరత్నాలు తీసుకుంటున్నారు, ఇవే వజ్ర వైఢూర్యాలుగా అవుతాయి. నవరత్నోంకి మాల కోయి హీరే జవహరాతోంకి నహీ హై. నవరత్నాల మాల అంటారు కదా. నవరత్నాల మాల అంటే అదేమి వజ్రాలు వైడూర్యాలతో చేసింది అని అర్థం కాదు. జ్ఞాన ధారణ చేసిన ఆత్మలు అందరికంటే విలువైన రత్నాలు అని అర్థం. అటువంటి జ్ఞాన ధారణ చేసిన ఆత్మల్ని నవరత్నాల మహిమగా చేస్తూ ఉంటారు. మనుషులకి ఇవన్నీ అర్థం కాక అక్కడున్న రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మహిమ కాబోలు అని అనుకుంటారు. ఆ యొక్క రాళ్ళు రత్నాలు అవి ఏం చేస్తారు, ఉంగరంలో వేసుకొని ధరిస్తూ ఉంటారు. కానీ ఈ జ్ఞానరత్నాల మాలని ధరించాలి. ఈ జ్ఞానరత్నాలను స్వయంలో ధారణ చేసి రత్నం మాదిరిగా కావాలి. ఇది పురుషోత్తమ సంగమ యుగంలోనే జరుగుతుంది. 21 జన్మల కోసం మీరు మాల అయ్యేది దీంతోనే కదా. మీరు ఎలాంటి సంపన్నులు అవుతారంటే మీ దగ్గరున్న సంపద కూడా ఎవరు దోచుకోరు. మీరు వజ్ర వైఢూర్య తుమ్ యహ హీరే జవహరాత్ పహనే తో झट कोई लूट ले. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు వజ్రాలు ఉన్నాయనుకోండి, ఆ వజ్రాలు ఎవరైనా దోచుకెళ్ళిపోతారు. అదే మీ వద్ద జ్ఞానరత్నాలు ఉన్నాయనుకోండి, అవి ఎవ్వరూ దోచుకొని వెళ్ళలేరు. వాటితో మీ ఆత్మ విలువైనదిగా తయారవుతుంది. చాలా చాలా తెలివైన వారిగా అవ్వాలి. ఎందుకంటే ఈ రత్నాలు మళ్ళీ మీ తోడు కూడా వస్తాయి, మీ ఆత్మతో పాటు కూడా వస్తాయి. ఈ సంపద అంతా మీతో పాటు వస్తుంది. అసురీ అవగుణాలని తొలగించుకోవాలి. అసురీ అవగుణాలు ఉంటే ముఖం చూడండి ఎలా పెట్టుకుంటూ ఉంటారో. చాలా క్రోధం చేసేవాళ్ళని చూడండి ఎర్రగా అయిపోతూ ఉంటారు. काम विकार वाले तो काले बन जाते. तो बच्चों को हर बात में विचार सागर मंथन करना है. ఇక కామ వికారం ఉన్న మనుషులైతే నల్లని వారు అని అంటారు. కోపం వస్తే ఎర్రగా అయిపోతూ ఉంటారు. బాబా అంటారు, ప్రతి విషయము ఆలోచించండి, ఆత్మ వికారాల వల్ల ఎలా అయిపోతున్నది. ఎందుకంటే ఇది చదువు పిల్లలు, చదువుకునేది ఎందుకు? సంపాదన కోసం కదా. వహ పఢాయి కోయి రత్న థోడీ హీ హై. అక్కడ చదువుకునే చదువు రత్నాలు లాంటిది ఏమీ కాదు అంటున్నారు. ఒకవేళ ఆ చదువు బాగా చదువుకుంటే పెద్ద పొజిషన్లోకి వెళ్తారు, దాంతో కూడా సంపాదన చేసుకుంటూ ఉంటారు. నా పఢాయి కామాయి నాకి పొజిషన్ పాలేతే తో పఢాయి కామాయి నాకి పైసా పఢాయి హీ ధన్ హై. ఏ విధంగా అంటూ ఉంటారు, చదువే ధనము అంటూ ఉంటారు.
ఆ చదువు ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది, ఒక్కొక్కసారి డబ్బు కూడా ఉపయోగపడదు, కానీ చదువు ఉపయోగపడుతుంది అంటూ ఉంటారు కదా. అయితే అది హద్దు యొక్క ధనము, ఇది బేహద్దు ధనము. ఇక్కడ మీరు చదువుతో సంపాదన చేసుకుంటున్నారు. అది హద్దు చదువు, ఇది బేహద్ చదువు. అది చదువే, ఇది చదువే. అది శరీర పోషణ కోసం చదువు, ఇది జన్మ జన్మల సంపాదన కోసం చదువు. బాబా మాకు చదివించి విశ్వానికి అధికారిగా తయారు చేస్తున్నారు. అక్కడిది అల్పకాలికమైన క్షణభంగురమైనటువంటి చదువు అని మాత్రమే చెప్పబడుతుంది అని బాబా అంటున్నారు. ఇప్పుడు మీరు ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటూ ఉన్నారు. तो वहाँ तो अभी के पुरुषार्थ से आखिरकार धन मिल जाता है, धन अविनाशी बन जाता है. బాబా అంటున్నారు మీ ధనము అవినాశిగా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ చదువు అనేది మీరు చదువుకుంటున్నారు కాబట్టి ఈ ధనము అవినాశి ధనంగా మారుతుంది, మీ ఆత్మతో పాటే వస్తుంది. देवताओं के पास धन बहुत था, फिर जब भक्ति मार्ग हरदात रावण राज्य आए तो कितना था. బాబా అంటారు దేవతల దగ్గర బోలెడంత ధనం అనేది ఉంటుంది. అయితే భక్తి మార్గం అనేది ప్రారంభమైనప్పుడు మరి ఎన్నో రకాలైన మందిరాలు ఇవన్నీ ఎలా కట్టారు. తప్పకుండా చాలా ధనం అనేది ఉన్న తర్వాత దాంతోనే కదా ద్వాపరయుగంలో కొంచెం మిగులుతుంది. ఆ కొంచెంతోనే భక్తి మార్గంలో ఎంత సంపదలు ఉన్నాయి చూడండి, ఆలోచించండి ఎంత సంపన్నులుగా ఉన్నారో. ఆజ్కి పడాయి సే ఇతనా ధన్వాన్ కోయి బన్ నహీ సక్తా. అది కూడా 21 జన్మలు అనుభవించిన తర్వాతే మీ దగ్గర అంత భక్తిలో ఖర్చు పెట్టడానికి, వ్యర్థం చేసుకోవడానికి అంత సంపద ఉన్నది అంటే అది కూడా బాబా అంటున్నారు ఎంత సంపాదన మీరు ఈ చదువుతో చేసుకున్నారో ఒకసారి ఆలోచించండి. లౌకికంలో ఎంత చదువుకున్నా ఎంత సంపాదన మాత్రం చేసుకోలేరు అంటున్నారు. మీకు తెలుసు ఎంత ఉన్నతమైన చదువు బాబా చదివిస్తున్నారు. దీంతో మేము ఇలాంటి దేవీ దేవతలుగా అవుతున్నాము. ఆ చదువుతో మనుషులు ఏం పొందుతారు? హయ్యెస్ట్గా సంపాదించుకున్నా ఒకవేళ పేదవాళ్ళుగా ఉంటే కొంచెం షాహుకారుగా అయ్యేవారు కూడా ఉంటూ ఉంటారు కదా. భారతదేశము ఇప్పుడు ఎంత పేదగా అయిపోయింది. షాహుకారుకోతో ఫుర్సత్ హీ నహీ హై. షాహుకారులు అనుకోండి వాళ్ళకి టైమే లేదు అసలు చదువుకోవడానికి. రెండోది ఎక్కువగా వాళ్ళకి అహంకారం పట్టుకొని ఉంటుంది. నేను ఫలానా, నేను ఎంత గొప్ప అనే అహంకారం ఉంటుంది. నిరాడంబరంగా వాళ్ళు చదువుకోలేరు. ఇక్కడ చదువుకోవాలంటే ముఖ్యంగా అహంకారం పోతేనే చదువుకోగలుగుతారు. నేను ఆత్మను, అసలు నేను అనే శరీరం యొక్క అహంకారం మొత్తం పోతేనే కదా, నేను ఆత్మను అని అర్థం చేసుకుంటేనే కదా ఈ చదువుకుంటూ ఉంటారు. ఆత్మను అనుకున్నప్పుడు ఆత్మకి ధనము, సంపద, వజ్రాలు, వైడూర్యాలు ఇవేం ఉండవు కదా. శరీరము అనుకున్నప్పుడు అప్పుడు నా ధనం ఇంత, నా సంపద ఇంత, నా వజ్రాలు ఇన్ని, వైడూర్యాలు ఇన్ని అని లెక్క పెట్టుకుంటారు. ఇప్పుడు బాబా అంటారు దేహంతో సహా అన్ని సంబంధాలతో సహా అన్నీ వదలండి. మీరు ఒక ఆత్మ ఉన్నారు, మీరు ఇప్పుడు శరీరం వదులుతున్నారు. మీరు ఇప్పుడు సంపన్నంగా తయారు కావాలి, ఆత్మ సంపన్నం అవ్వాలి. ఈ దేహానికి సంబంధించిన షాహుకారి ఇదంతా సమాప్తమైపోతుంది పిల్లలు. మళ్ళీ కొత్త రీతిగా जब नए सिर पढ़कर फिर धन कमावे या तो दान पुण्य अच्छा किया तो शाहूकार के घर में जन्म लेंगे, कहते हैं ना पास्ट के कर्म का फल है. మరి చూడండి మళ్ళీ ఒకవేళ జన్మ తీసుకున్నారనుకోండి అక్కడ లౌకికంలో మళ్ళీ చదువుకోవాల్సిందే కదా. కొందరైతే షాహుకారు ఇంట్లో జన్మ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు మొత్తం సంపద అంతా దానం చేసేసి శరీరం వదిలిన వాళ్ళు ఉంటూ ఉంటారు. చాలా షాహుకారు ఇంట్లో మరి ఈ విధంగా మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటారు. कहते हैं ना पास्ट के कर्मों का फल है. అప్పుడు ఏమంటారు? క్రింద జన్మలో ఎంత దాన పుణ్యాలు చేశారో ఇలాంటి జన్మ తీసుకున్నారు అని, పాస్ట్ జన్మల యొక్క కర్మ ఫలము అని. నాలెడ్జ్ కా దాన్ కియా హోగా వా కాలేజ్ ధర్మశాల ఆది బనాయి హోగి. కొందరు జ్ఞానాన్ని దానం ఇచ్చిన వాళ్ళు ఉంటారు, కాలేజీలు ధర్మశాలలు కట్టించిన వాళ్ళు ఉంటారు. దానికి ఫలం కూడా వాళ్ళకి అల్పకాలికం కోసం, ఒక జన్మ కోసం మాత్రం జరుగుతూ ఉంటుంది. తో సత్యుగ్ మే నహీ కియా జాతా దాన పుణ్య యహా కియా జాతా హై. సత్యుగంలో దాన పుణ్యాలు చేయరు కదా, ఇక్కడే మనుషులు దానాలు చేస్తారు. ఇక్కడే బికార్లు ఉంటారు కాబట్టి
ఇక్కడ దానం చేస్తూ ఉంటారు. అక్కడ మంచి కర్మల ఫలంగా వెళ్తారు కాబట్టి, వారసత్వం లభించి ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరు దానం తీసుకునేటువంటి విషయం ఉండదు. వికర్మలు కూడా ఎవరు చెయ్యరు, రావణాసురుడు కూడా ఉండడు అంటున్నారు. गरीबों का ही विकर्म नहीं बनेगा, यहाँ तो शाहूकारों के भी विकर्म बनते, तब तो यह बीमारियां आदि दुख होते हैं, वहाँ विकार में जाते ही नहीं तो विकर्म कैसे बनेंगे. బాబా అంటున్నారు, కొందరు చూడండి ధనం ఉంది అని చెప్పి పాపకర్మలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా దాని బదులు ధనం లేకుండా పేదవాళ్ళుగా ఉండడమే మంచిది, ఎందుకంటే పాపకర్మ చేసే ఛాన్స్ లేదు కదా, మరి ఉన్నది కదా అని చెప్పి పాపకర్మలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడే రకరకాలైన రోగాలు, దుఃఖాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అక్కడ వికారాలే ఉండవు, వికర్మలే ఉండవు, మొత్తం ఆధారం అంతా కర్మలపైనే ఉన్నది అని బాబా అంటున్నారు. ఇది మాయ యొక్క రావణ రాజ్యం. మాయ వికర్మలు చేయిస్తుంది, వికారీగా తయారు చేస్తుంది. బాబా వచ్చి నిర్వికారిగా తయారు చేస్తున్నారు చదివించి. బాబా నిర్వికారిగా చేస్తే మాయ వికారీగా చేస్తుంది అని అర్థం చేసుకున్నారు కదా. రామవంశీయులు, రావణ వంశీయులు యుద్ధం నడుస్తూనే ఉంటుంది. తుమ్ బాప్కే బచ్చే హో వహ రావణ్కే బచ్చే హే. మీరేమో బాబా పిల్లలు, ప్రపంచంలో వాళ్ళేమో రావణాసురుడి పిల్లలు. కిట్నే అచ్చే అచ్చే బచ్చే మాయాసే హార్ కాలేతే. కొంతమంది బాబా దగ్గర మంచి పిల్లలు కూడా మళ్ళీ ఇక్కడ మాయతో ఓడిపోతారు, మళ్ళీ వెళ్ళి రావణాసురుడి దగ్గర పుడతారనమాట. మాయ చాలా గట్టిది. ఫిర్ భీ ఉమ్మీద్ రఖతే హై. అయినా కానీ ఏమో మళ్ళీ ఒకవేళ మళ్ళీ అక్కడ కూడా దెబ్బలు తిని మళ్ళీ వస్తారేమో తెలియదు కదా. అధం సే అధం కా భీ ఉద్ధార్ కర్నా హోతా హై. అధమాధమంగా అయిపోతారు. అంటే బాబా జ్ఞానంలో రాకముందు అధములుగా ఉంటారు, వచ్చి ఉన్నతంగా అవుతారు. మళ్ళీ బాబా జ్ఞానం వదిలేసి అధమాతి అధమంగా అయిపోతారు. మళ్ళీ వాళ్ళు కూడా వస్తారులే, మళ్ళీ వాళ్ళు కూడా తెలుసుకుంటారులే అంటే అధమాతి అధమంగా అయిపోయిన వారి యొక్క ఉద్ధరణ కూడా బాబా చేస్తారు. మొత్తం విశ్వ ఉద్ధరణ చేయడం అనేది భగవంతుని యొక్క బాధ్యత ఉన్నది కదా. చాలామంది పడిపోయిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు, పూర్తిగా నేలపైన పడుతూ ఉంటారు, అధమాతి అధమంగా అయిపోతూ ఉంటారు. అలాంటి వారి ఉద్ధరణ బాబా వచ్చి చేస్తున్నారు ఈ రావణ రాజ్యంలో. బాబా రక్షిస్తూ ఉన్నారు కదా, అయినా కొంతమంది పడిపోతాము అని అంటూ ఉంటారు. తో ఉన్కా ఫిర్ ఇట్నా చడ్నా నహీ హోతా హై. బాబా అంటారు అన్నీ తెలిసి అర్థం చేసుకొని నేను కావాలనే పడిపోతాను అంటే ఇంకా వాళ్ళు ఏమి ఎక్కుతారు పిల్లలు. వహ అధం పన అందరు ఖాతా రెహతా హై. ఒకవేళ వాళ్ళు ఏదో మళ్ళీ జ్ఞానంలో వచ్చినా మేము అధములుగా అయిపోయాము, అన్నీ అర్థం చేసుకొనే వదిలాము అనేటువంటిది వాళ్ళ మనసు తింటూనే ఉంటుంది. జైసే తుమ్ కహతే హో అంతకాల్ జో సిమరే ఉన్కి బుద్ధి మే వహ అధం పనా హీ ఆతా రహేగా. అంత్యకాలంలో ఏం స్మరిస్తే అటువంటి జన్మ ఉంటుంది అనేది కదా మరి రూల్ అనేది ఉంటుంది కదా. అంటే అంత్యమంలో ఏది స్మరిస్తూ శరీరం వదులుతారో అలాంటి గతే పొందుతారు అని చెప్పి అట్లా బాబా అంటున్నారు. లోపల ఎప్పుడైతే అధమంగా అయిపోతూ ఉంటారో నేను అధమమైన ఆత్మను అనేటువంటి స్మరణ వాళ్ళకి తప్పకుండా ఉంటుంది అంటున్నారనమాట. బుద్ధిలో ఉంటుంది. బుద్ధి మే అదంపన ఆతా రహేగా తో బాప్ బేట్ బచ్చోం కో సమझाते हैं. కాబట్టి బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, కల్పకల్పము మీరే దేవతలుగా తయారవ్వాలి. మీరు అవ్వకపోతే ఎవరవుతారు? జంతువులు, పక్షులు అవి అవుతాయా ఏంటి అని బాబా అంటున్నారు. మీరే కదా పిల్లలు అవ్వాలి, మనుషులే కదా దేవతలు అవ్వాలి. ఇది మీరే అర్థం చేసుకుంటున్నారు కదా. లక్ష్మీనారాయణులు ఉన్నారనుకోండి, దైవీ గుణాలు ఉన్నాయి, పావనంగా ఉన్నారు, కానీ వాళ్ళకి ముక్కు, మీకు ఎలా ముక్కు కళ్ళు చెవులు ఉన్నాయి, వాళ్ళకు కూడా అలాగే ముక్కు కళ్ళు చెవులు ఉన్నాయి కదా. వాళ్ళు మనుషులే కదా, కానీ దైవీ గుణాలు ఉన్నాయి అంటారు, దేవతలు అంటారు. అంత సుందరమయంగా ఎలా తయారయ్యారు? వేరే ఎహకేసే ఎగిరితే మళ్ళీ ఎలా కింద పడిపోతారు? చక్రంలో తిరుగుతూ వచ్చారు. విచారసాగర మంథన చేస్తూ ఉండాలి, ధారణ బాగుండాలి. విచారసాగర మంథన అసలు చేయకపోతే మీరు ఎలా ఉన్నారు, ఇలా అవ్వాలి, ఏం చేయాలి, ఇలా కనీసం ఆలోచించుకోకపోతే ఏమంటారు? బుద్ధుగా ఉన్నారు, తెలివి తక్కువ వారిగా ఉన్నారు అని అంటారు కదా అంటున్నారు. మురళి అనేది మరి ఇతరులకు కూడా జ్ఞానం ఇతరులకు కూడా వినిపించారనుకోండి,
అప్పుడు మీకు విచార సాగర్ మంథన జరుగుతూ ఉంటుంది లోపల. పాయింట్స్ అన్నీ కూడా ఈ టాపిక్ పైన చెప్పాలి, ఇలా ఇలా చెప్పాలి అంటే ఆటోమేటిక్గా జరుగుతుంది. జ్ఞానం చెప్పే వాళ్ళకి లోపల విచార సాగర్ మంథన ఆటోమేటిక్గా జరుగుతుంది అంటున్నారు. ఎవరైనా ఫలానా వాళ్ళు వస్తున్నారో అర్థం చేసుకోవడానికి, లేకపోతే ఫలానా వాళ్ళు నన్ను కలుస్తారు అంటే ఇంకా ఉత్సాహంగా వాళ్ళకి ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి బాబా గురించి అని అనుకుంటూ ఉంటారు కదా. ఎంతో కొంత అర్థం చేసుకుంటూ ఉంటారు కొందరు, వాళ్ళ అదృష్టం మీద ఉంటుంది. కోయి ఝట్ నిశ్చయ కరేంగే, కొందరికి వెంటనే నిశ్చయం అయిపోతుంది, కొందరికి అవ్వదు. అయినా ఆశ పెట్టుకోవడం అనేదే జరుగుతుంది కదా. ఈరోజు ఒకవేళ వాళ్ళకి అవ్వలేదు, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత వస్తారేమో. ఉమ్మీద్ రఖనీ చాహియే, ఆశ ఉంచుకోవాలి కదా. సర్వీస్ యొక్క అభిరుచి ఉండడం, ఇష్టం, సర్వీస్ అంటే ఇష్టం ఉండాలి, అలసిపోకూడదు. भल कोई पढ़कर फिर अदम बना है आता है तो ज़रूर उनको विजिटिंग रूम में बिठाएंगे, वह कहेंगे चले जाओ, ज़रूर पूछेंगे इतने दिन क्यों नहीं आए, कहेंगे माया से हार खाली. మరి కొంతమంది చూడండి ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ వస్తూ ఉంటారు. మరి వాళ్ళని తప్పకుండా విజిటింగ్ రూమ్లోనే కూర్చోబెడతారు కదా. మళ్ళీ ప్రశ్నించాలి కదా, తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టద్దు కదా. మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, ఏమైపోయారు అడిగితే వాళ్ళకే రియలైజేషన్ ఉంటుంది కదా. అరే మేము అదములుగా అయిపోయామే అని వాళ్ళకే అనిపిస్తూ ఉంటుంది కదా. తో మాయతో ఓడిపోయాము అని చెప్తూ ఉంటారు. ఎంతోమంది వస్తూ ఉంటారు. జ్ఞాన్ బహుత్ అచ్చా తా పరంతు మాయానే హరా దియా, జ్ఞానం ఎంతో మంచిది కానీ మాయ మమ్మల్ని ఓడించేసింది అని చెప్తారు. గుర్తుంటుంది కదా, పూర్తిగా మర్చిపోరు కదా. కొంతకాలం నడిచారు అంటే మర్చిపోరు కదా. భక్తి మేతో హార్నే జీతనేకి బాత్ హీ నహీ రహతీ హై. అదే భక్తి అనుకోండి అలా ఉండదు, నాలెడ్జ్ ధారణ కర్నేకి హై. కానీ ఇది జ్ఞానం, దీన్ని ధారణ చెయ్యాలి. ఇప్పుడు మీరు బాబా ద్వారా సత్యమైన గీత వింటున్నారు. దీంతో దేవతలుగా తయారవుతారు. బిగర్ బ్రాహ్మణ్ బనే దేవతా బన్ నహీ సక్తే. బ్రాహ్మణులు అవ్వకుండా దేవతలు ఎలా అవుతారు? క్రిస్టియన్, పార్సీ, ముస్లిమ్స్ ఇలా ఎవరైనప్పటికీ కూడా వాస్తవానికి ఇక్కడ వాళ్ళు ఉంటే వస్తారు, లేకపోతే బ్రాహ్మణులు కూడా అవ్వరు అసలు వాళ్ళు. సబ్ బాతే అభి తుమ్ సమజ్తే హో, ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటున్నారు. అల్ఫ్కో యాద్ కర్నా హై, అల్ఫ్ బాబాని జ్ఞాపకం చేయాలి. అప్పుడు బాద్షాహి లభిస్తుంది, రాజ్యం లభిస్తుంది. ఎవరు లభించినా బాబాని జ్ఞాపకం చేయమని సందేశం అనేది ఇవ్వాలి. అల్ఫ్ కో హీ ఊంచా కహా జాతా, అంగుళీ సే అల్ఫ్ కా ఇషారా కర్తే. అల్ఫ్ నై ఉన్నతమైన వారు అంటారు, ఆయన వైపే ఒకవేళ ఇలా పైకి చూపిస్తారు కదా, ఒక్కరే భగవంతుడు, ఆయన్నే జ్ఞాపకం చేయాలి అని చెప్పి, మిగిలిన వారందరూ పిల్లలే అని చెప్పి. बादशाही करते नहीं, ज्ञान भी देते हैं, अपना बच्चा भी बनाते हैं, तो बच्चों को कितनी खुशी में रहना चाहिए. బాబా జ్ఞానం అనేది ఇస్తారు, పిల్లలుగా చేసుకుంటున్నారు, మరి ఎంత సంతోషం ఉండాలి. బాబా మా యొక్క సేవ ఎంత చేస్తున్నారు, విశ్వానికి అధికారిగా చేస్తున్నారు. फिर खुद उस नई पवित्र दुनिया में आते ही नहीं, पावन दुनिया में उनको कोई बुलाते ही नहीं. బాబా మళ్ళీ పావన ప్రపంచంలో బాబాని ఎవరు పిలవరు, బాబా రాను కూడా రారు. ఎవరు పిలుస్తారు భగవంతుడిని? పతితమైన మనుషులే పిలుస్తారు. తో ఉన్కా నామ్ హీ హే పతిత్ పావన్, వారి పేరే పతిత పావనుడు అని. పాత ప్రపంచాన్ని కొత్తగా చేయడం డ్యూటీ బాబాది. బాబా యొక్క వారి పేరే శివ్. శాలిగ్రామాలంటే పిల్లలు ఉన్నారు, శివునికి శాలిగ్రామాలకు కూడా పూజిస్తూ ఉంటారు. शिव बाबा के है सब याद करते हैं, दूसरा ब्रह्मा को भी बाबा कहते हैं. శివ్ బాబా అంటూ భక్తిలో కూడా పిలుస్తారు. అలాగే బ్రహ్మాని కూడా బాబా అని అంటారు. ప్రజాపిత బ్రహ్మ कहते हैं तो बहुत है, परंतु उनको यथार्थ रीति जानते नहीं हैं. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మ అనే పేరు ఎంతోమంది తీసుకుంటారు, కానీ ఆయన ఎవరనేది కరెక్ట్గా తెలియదు కదా. ఎవరి సంతానం ఉన్నారు? పరంపిత పరమాత్మ శివుని ద్వారా దత్తత తీసుకోబడినటువంటి వారు ఉన్నారు అని. అయితే బ్రహ్మ అంటే వీరు శరీరధారి, ఈశ్వరుని యొక్క సంతానం. అంటే ఇక్కడ అందరు ఆత్మలు ఈశ్వరుని సంతానం క్రిందే వస్తారు కదా. तो ईश्वर के औलाद आत्मा है, सब आत्माएं अपना अपना शरीर है.
ప్రతి ఆత్మకు శరీరం లభించి ఉన్నది. ఏ ఆత్మకి వాళ్ళ శరీరం, ఏ ఆత్మకి వాళ్ళ పాత్ర. ఆ పాత్ర వహిస్తుంది ఆత్మ. यह परंपरा से चला आता है. अनादि अर्थात उनका आदि मध्यांत नहीं. ఈ డ్రామా అంటే అనాది, అంటే దీనికి ఆది మధ్యాంతాలు లేవు అని, దీనికి ఎండింగ్ ఉండదు, ఎప్పుడు ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆది మధ్యాంతాలు లేకపోతే ఎలా తయారవుతుంది అని అంటూ ఉంటారు. బాబా అంటారు ఇది అనాది. కబ్సే బనే యహ పూछने का नहीं रहता. ఎప్పటి నుండి అనే లెక్క ఎవరు వేయలేరు కదా. అలాగే ప్రళయం కూడా అవ్వదు అని. యహ బి గొప్పోడా లగా దియా హై. సృష్టి అంతా అంతమైపోయి ప్రళయం అయిపోతుంది అని అనడం కూడా అది కూడా రాంగే, అది కూడా ఊరికే చెప్పుకోవడం అంతే అంటున్నారు బాబా. तो यह थोड़े मनुष्य हो जाते इसलिए कहा जाता ప్రళయ హోగి. అయితే ఇక్కడ ఈరోజు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో దాంతో పోలిస్తే కొద్ది మందిగా అయిపోతూ ఉంటారు, అందుకే అలా చెప్పలేక ప్రళయం వచ్చేసింది అని అంటూ ఉంటారు అంటున్నారు బాబా. ఈ విషయాలన్నీ మీకు ఇప్పుడు అర్థమవుతున్నాయి కదా. थोड़े मनुष्य तो इसीलिए कहा जाता. बाबा में जो ज्ञान है वह अभी इमर्ज होता है. భగవంతుల్లో ఏ జ్ఞానం అయితే ఉన్నదో అది ఇప్పుడు ఇమర్జ్ అనేది అవుతున్నది అని. సారా సాగర్ స్యాహి బనావు. ఇప్పుడు మరి పిల్లలకి ఇస్తున్నారు అంటే బాబాలోంచి ఇమర్జ్ అవుతుందనే కదా. మొత్తం సాగరం అంతా కూడా ఇంకుగా చేసి రాసినా కానీ తరిగిపోనటువంటిది అని. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, अपने हर्षित मुखड़े से बाप का नाम बाला करना है. తమ హర్షిత ముఖమైనటువంటి ముఖంతో బాబా పేరును ప్రత్యక్షం చేయాలి. జ్ఞానరత్నాలే వినాలి, వినిపించాలి. గలే మే జ్ఞాన రత్నంకి మాలా పడి రహే. మీ మెడలో జ్ఞానరత్నాల మాలే పడి ఉండాలి అంటున్నారు. అసరి అవగుణాలు తొలగించుకోవాలి. సర్వీస్ మే కభీ థక్నా నహీ హై. సేవ చేసి అలసిపోకూడదు. అంటే ఇంకా వీళ్ళు మారరు అని కానీ అట్లా అనుకోవద్దు. ఆశ ఉంచుకొని ఇష్టంగా సేవ చేయాలి. విచారసాగర్ మంథన చేస్తూ ఉంటే ఉల్లాసం వస్తూ ఉంటుంది. वरदान, स्नेह के रिटर्न में समानता का अनुभव करने वाले सर्वशक्ति संपन्न भव. స్నేహానికి రిటర్న్లో సమానతను అనుభవం చేసుకునేటువంటి సర్వశక్తి సంపన్నంగా కండి అంటున్నారు. ఏ పిల్లలైతే బాబా యొక్క స్నేహంలో ఇమిడి ఉంటారో వారికి స్నేహానికి రిటర్న్లో రెస్పాన్స్లో బాబా సమానంగా అయ్యే వరదానం లభిస్తుంది. అంటే సదా స్నేహయుక్తంగా యోగయుక్తంగా ఉండేవారు సర్వశక్తులతో, అంటే బాబాలో ఎలా అయితే సర్వశక్తులు ఉన్నాయో అలా సర్వశక్తులతో సంపన్నంగా స్వతహాగా అవుతారు అంటున్నారు. సర్వశక్తులు వారి తోడు ఉంటాయి, విజయం లభించి ఉంటుంది. जिन्हें స్మృతి रहती है సర్వశక్తివాన్ బాప్ హమారా సాథీ హై. సర్వశక్తివంతుడు బాబా మా తోడు ఉన్నారు అనే స్మృతి ఉంటుంది. वह कभी किसी भी बात से विचलित नहीं होते हैं. వాళ్ళు ఏ విషయంలోనూ కూడా విచలితం అయిపోరు. स्लोगन, पुरुषार्थी जीवन में जो सदा संतुष्ट और खुश रहने वाले हैं वही खुशनसीब है. పురుషార్థి జీవితంలో సదా సంతుష్టంగా ఉండేవారు, సంతోషంగా ఉండేవారే అదృష్టవంతులు అని బాబా అంటున్నాను. అచ్చా, స్వమానము. నేను సర్వశక్తి సంపన్న ఆత్మను. నేను సర్వశక్తి సంపన్న ఆత్మను. ఎప్పుడవుతారంటే బాబా మీద ఎంత స్నేహం ఉంటే అంత సర్వశక్తి సంపన్నులుగా అవుతారు.